హాయ్ ఫ్రెండ్స్. అమ్మవారి పాన్పు అయిపోయిన తర్వాత మేమందరము తీర్థానికైతే వచ్చామండి గుడి దగ్గరికి. మా వాళ్ళందరూ ఉదయాన్నే నైవేద్యాలు పెట్టినప్పుడే, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడానికి వచ్చినప్పుడే ఈ తీర్థాలు అవి చూసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. నేను మా పిల్లలు ఇప్పుడే వచ్చాం కాబట్టి మేము మాత్రమే వచ్చాం. మాతో పాటు సాయంగా మా అమ్మగారు వచ్చారు. వాళ్ళు కూడా వద్దురు కానీ ఈ వర్షానికి ఈ బురదకి ఇంకొకసారి వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉండేలా లేదండి. ఇక్కడ ఈ అమ్మవారి జాతరకి ఇదొక ఆనవాయి అండి. ఖచ్చితంగా ఈ అమ్మవారికి చినుకైతే పడుతుందండి. ఒక్కొక్కసారి అది ఎక్కువగా కావచ్చు, తక్కువగా కావచ్చు గానీ వర్షం అయితే ఖచ్చితంగా కురుస్తుంది ఈ రోజుని. ఎంత ఎండ కాయని సాయంత్రానికి అమ్మవారు చల్లబడేలా ఒక్క చినుకైనా వస్తుందండి. ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారండి. చెప్పాను కదా, ఇది కొత్త గుడండి. ఒక 5-6 మంత్స్ అవుతుంది ఇది కట్టి. అప్పుడు కూడా మేము వచ్చామండి. విగ్రహ ప్రతిష్ఠకి వచ్చాము ఇక్కడికి. తర్వాత మళ్ళీ ఇదే రావడము. తీర్థానికి చూసారా ఎంత జనం వచ్చారో. ఎంత బురదగా ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ తీర్థానికి అయితే అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. ఇక్కడ మేమైతే జయంతి వీలు ఎక్కుదాం అనుకున్నాం కానీ ఈ రంగుల రాట్నం అయితే ఎక్కాము. మా అమ్మగారికి ఇదంటే చాలా ఇష్టం అండి. మేమైతే ఎక్కకూడదు అనుకున్నాం కానీ మా వల్ల మా అమ్మగారు కూడా ఆగిపోతారని మేమైతే ఎక్కాము. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదైతే ఎక్కుతామండి, ఇంకేది ఎక్కినా ఎక్కకపోయినా. మా అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది, నవ్వుతుంది. మా పెద్దమ్మాయి అయితే అస్సలు ఎక్కదండి. లాస్ట్ టైం ఏమైందంటే ఇదే ఎక్కిస్తే ఫుడ్ తిని వచ్చిన వెంటనే ఎక్కితే వామిటింగ్ అయిపోయింది. అప్పటి నుంచి దానికి ఇదంటే చాలా భయము. ఎంత బురదగా ఉన్నా జనం రావడం మానట్లేదు. సామాన్లు వేసేవాళ్ళు కూడా కింద ఏవో కవర్లో ఆకులు వేసుకుని తీర్థాలు అయితే వేసేసారు. ఏవో చూస్తూ వెళ్తున్నాం. ఏదైనా కావాలి అనుకుంటే అక్కడ ఆగుతాం కానీ ప్రతి చోట అయితే ఆపరండి మా పిల్లలు. కానీ మేమైతే చిన్నప్పుడు చూసిన ప్రతిదీ కావాలని ఏడ్చేవాళ్ళమాట. మా అమ్మగారు అంటూ ఉంటారు, నీకులా లేరు మీ పిల్లలు, నీకులా ఉండుంటే మా బాధలేవో నీకు తెలిసేవి. ప్రతిదీ కావాలి అని ఏడ్చేదానివి, కొనకపోతే కింద పడి దొల్లేసేదానివి. మీ పిల్లలు అలా కాదు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పేసి అంటున్నారు. ఉండాలే అండి, ఈ జనరేషన్ మారింది కదా. చూసినవన్నీ కొనాలి అన్నా వాళ్ళు ఏం చేసుకుంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. సరే బ్యాంగిల్స్ కొంటానమ్మా అంటే, నాకు ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయమ్మా, నాకు వద్దు అన్నది. అదే మా పెద్దమ్మ అయితే సరే తీసుకో, ఉంటే ఉంటాయిలే అంటది. అదండి వాళ్ళిద్దరికీ డిఫరెన్స్. మా చిన్నమ్మ ఏదైనా వస్తువు ఒకటి ఇంట్లో ఉంది అంటే ఇంకోటి అస్సలు కొననివ్వదు. కానీ దానికి ఏదైనా నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా కొనిపించుకుంటుంది. అలా అని పేచీ ఏం పెట్టదండి. అడిగింది ఒకటే కదా, నేనే కొనేస్తా. ఇక్కడ మా పెద్దమ్మ అయితే కలర్స్ కొనుక్కుంటుందండి. ఆ షాప్ వాడు బుర్రైతే తింటుంది. ఆ కలర్ కాదు అంకుల్, ఈ కలర్ ఇవ్వండి, ఇది కాదు అంకుల్ బాగాలేదు ఇంకోటి ఇవ్వండి అని. వాడు కూడా ఓపిక్గా అన్నీ చూపించాడు. ఫైనల్గా అయితే ఒక పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంది. ఏమ్మా కలర్స్ ఏదైనా ఒకటే కదా అంటే బాక్స్ బాగాలేదమ్మా అన్నది. ఇదైతే మాకు 100 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడ అన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్లు. 100, 150, ఏదైనా 60 అలా. ఇంతకుముందు అలా ఉండేవి కాదు. ఏదైనా బార్గెన్ చేయడానికి అయితే ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, ఫిక్స్డ్ రేట్ అని బోర్డు పెట్టేస్తున్నారు. అమ్మవారి సైడ్ అలంకరణ మెయిన్ బోర్డు పెట్టారు చూసారా, బాగుంది. ఇక్కడ మా చిన్నప్పుడు బుడగలు అవి ఇవి చాలా కొనుక్కునే వాళ్ళం. ఈ ప్లేట్లు చూసారా, నేను కొనకపోయినా తీర్థానికి వచ్చినప్పుడు అయితే ఇవి ఖచ్చితంగా చూస్తానండి. ఏదో అదొక ఆనందం. మా అమ్మగారు ఏమో అన్నీ చూస్తావు ఏమీ కొనుక్కోవు ఎందుకు అంటారు. ఇక్కడైతే ఒక డిబ్బీ చూసామండి, సేమ్ మన బీరువా టైప్లో ఉంది. బీరువా కన్నా ఇంకా బాగున్నట్టు ఉంది. ఇది ఇల్లులా ఉంది, బీరువాలా ఉంది. కొనుక్కుంటావా అన్నారు. తెచ్చిన డబ్బులని తీర్థంలో ఖర్చు పెట్టేస్తే ఇందులో దాచుకోవడానికి డబ్బులు ఏముంటాయి, నాకేం అవసరం లేదులే అంటే నవ్వుతున్నారు. మా పిల్లలు అంతేం ఖర్చు పెట్టించలేదులేండి, చెరుకొట్టి కొనుక్కున్నారు అంతే, ఇంకేం వద్దన్నారు. కానీ అన్నీ చూస్తారు, చూడడం మాత్రం మానరు. అది బాగుంది కదా మమ్మీ, ఇది బాగుంది కదా మమ్మీ అని చెప్పేసి అన్నీ చూస్తారు. వాళ్ళకి అవసరం అనిపిస్తే మాత్రం అడుగుతారు. నేను అది వాళ్ళకి అవసరం అంటేనే కొంటాను. ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూసారా, అది నేను మామూలుగా వీడియోస్లో చూడడమే తప్ప ఒరిజినల్గా ఎప్పుడు చూడలేదండి లైవ్లో. ఇది హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంది. అదేంటి బర్త్డే సాంగ్ కాదు కదా, మనం ఇచ్చిన వాయిస్ వస్తుంది కదా అంటే అది కూడా ఆప్షన్ ఉంది అన్నారు. మా పిల్లలకి బెలూన్స్ కావాలన్నారండి. ఏంటో చిన్నపిల్లలు అయిపోతారు ఒక్కొక్కసారి. బెలూన్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళకి కావాల్సినవి ఏమైనా కావాలి అంటే ఇంకేం లేవు వెళ్ళిపోదాం అన్నారు. ఫ్రంట్ ఏదో షాప్ ఉందంట, ఆ షాప్లో మా చిన్నమ్మ ఏదో చూసిందంట, అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తుంది. ఈలోపు అమ్మవారు అయితే ఊరంతా తిరిగి ఇంకా గుడి దగ్గరికి వస్తున్నారండి. గుడి దగ్గర కొన్ని ఇల్లులు ఉంటాయి కదా, అందులో కూడా పాన్పు వేయించుకునే ఇల్లులు ఏమైనా ఉంటే అక్కడికి వచ్చారు. ఇదిగోనండి, ఇదే మా చిన్నమ్మాయి ఫైనల్గా కొనిపించుకుంది. ఇది స్టార్టింగ్లోనే చూసిందంట. తీర్థం అంతా తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు చూపించింది. ఏదో ప్రొజెక్టర్ అంట, గోడ మీద వస్తాయంట. ఇది కూడా నాకు 100, 120 ఛార్జ్ చేశారు. ఈ సామాన్లు చూసారా అండి, నేను చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా కొనుక్కునేవి ఇవే. నేను మిస్ అయిన మా అమ్మమ్మ గారు తెచ్చేవారండి ఈ సామాన్లు. బాయ్ బాయ్.